నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పరమగీతములు 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్యా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకున్న పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఈ మాటలు మనము పరమగీతాల్లో చూస్తున్నాము. ప్రియుడు తన ప్రియురాలతో పలుకుతున్న మాటలుగా చూడగలం అనమాట. సంఘం అనే వధువుతో యేసయ్య పలుకుతున్న మాటలుగా కూడా మనం వీటిని గమనించవచ్చు. సహోదరి ప్రాణేశ్వరి అని తెలియజేస్తున్నారు. అంటే నువ్వు నా సహోదరిగా ఉన్నావు, అదే టైంలో ప్రాణేశ్వరిగా, నా ప్రాణముతో సమానమైన దానిగా ఉన్నావు అని వర్ణిస్తూ నీ ప్రేమ ఎంత మధురము అని తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఆమె యొక్క ప్రేమను దేవుడు ఆశీర్వదించినప్పుడు, లేకపోతే పరమగీతాలు రాసిన సొలొమోను మహారాజు ఆ యొక్క సులమతి ప్రేమను ఆస్వాదించినప్పుడు అది ఎంతో మధురముగా అనిపించిందంట. చాలా మందిలోని చాలా రకాల ప్రేమల్ని మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ప్రేమ కఠినంగా ఉంటుంది, కొంతమంది ప్రేమ ఆధిపత్యం చూపించేదిగా ఉంటుంది, కొంతమంది ప్రేమ ఈ లోకంలో మాకే నువ్వు ఇది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రియురాలు చూపిస్తున్న ప్రేమ అంట ఎంతో మధురముగా ఉందంట, అంటే ఎంతో హాయిగా ఉందన్నమాట. ఆ ప్రేమను బట్టి ఆ యొక్క ప్రియుడు ఆస్వాదిస్తూ అంటున్నారు కదా, నీ ప్రేమ ఎంత మధురము అని అంటున్నమాట. నిజంగా మనము ప్రేమ కలిగి ఉన్నాము అని అంటే అది మధురముగా ఉండాలి, కానీ పైన చెప్పబడినట్టుగా మనము ఉండకూడదు. ఇంకొకటి అంటున్నారు కదా, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. ద్రాక్షారసము సంతోషమునకు సూచనగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియచేయబడింది. ద్రాక్షారసము త్రాగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంతోషించినప్పుడైనా ద్రాక్షారసం తాగుతారు, లేకపోతే ద్రాక్షారసం త్రాగైన వాళ్ళు సంతోషిస్తారు అనమాట. అందుకే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. ద్రాక్షారసము కన్నా అంటున్నమాట. అంటే ద్రాక్షారసమే సంతోషాన్ని ఇస్తుంది, కానీ దానికన్నా నీ ప్రేమ చాలా సంతోషాన్ని నాకు కలగచేస్తుంది. నీ ప్రేమ మధురముగా ఉంది, అంటే ఆనందముగా తీయగా ఉంది. అదే టైంలో నీ ప్రేమ సంతోషాన్ని కలగచేస్తుంది అని తెలియచేస్తూ, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైల వాసన అంటే నువ్వు ఏదైతే పూసుకొని ఉన్నావో ఆ పరిమళ తైలములు వాసన అంట సకల గంధవర్గముల కన్నా సంతోషకరంగా. సెంటు కొట్టుకోవడం ఎందుకు కొట్టుకుంటూ అని అంటే ఒక సంతోషకరం అనమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అంటే కంఫర్ట్గా ఉండడానికి, మంచి సువాసన ఇవ్వడానికి సెంట్ అనేది వాడతారు. ఎప్పుడైతే ప్రియురాలు ఒక సువాసన పూసుకొని ఉన్నదో ఆ తైలపు సువాసన అంట సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం అంట. అంటే ఆ యొక్క ఆ సువాసన దేవునికి సంతోషాన్ని కలగచేస్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా, మన ప్రేమ మధురంగా ఉందా, సంతోషకరంగా ఉందా, మన దగ్గర నుండి ఒక మంచి సువాసన, జీవపు వాసన వస్తుందా, ఆ వాసన దేవునికి సంతోషాన్ని కలగచేస్తుందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ప్రతి దాంట్లో కూడా ప్రియుడు తన ప్రియురాల దగ్గర నుండి సంతోషాన్ని, మధురాన్ని అనుభవించారన్నమాట. వధువు సంఘంలో ఉన్న మనము, క్రీస్తుకు ప్రియురాలుగా ఉన్న మన దగ్గర కూడా యేసయ్య సంతోషాన్ని, ఆ మధురాన్ని అనుభవించగలుగుతున్నారా? ఇంకా మన దగ్గర ఏమైనా ఈ లోక సంబంధమైన శరీర వాసన, మరణపు వాసన వస్తుందా అనేది మనం గమనించుకోవాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాణేశ్వరి ఎలాగైతే దేవునికి సంతోషకరమైన సువాసన ఇచ్చిందో, మన ప్రేమ, మనము చేసే ప్రతి క్రియ కూడా అంత సంతోషాన్ని దేవునికి కలుగచేయనుగాక. అటువంటి జ్ఞానము కలిగి మనము ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.